టుడే అవర్ టాపిక్ ఈజ్ ఇఫ్ కండిషన్స్. కండిషనల్ క్లాజెస్ అంటారండి. క్లాజ్ అంటే మనకు తెలుసు, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆ క్లాజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ హ్యాస్ ఎ మీనింగ్, ఇట్ హ్యాస్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ ఆన్ ఇట్స్ ఓన్ అని చెప్పుకున్నాం. ఒకవేళ ఆ క్లాజ్ కనుక కండిషన్ కలిగి ఉంటే, అంటే ఇఫ్, అన్లెస్ అని కండిషన్స్ కలిగి ఉంటే వాటిని కండిషనల్ క్లాజెస్ అంటారు. ఈ టాపిక్ లో మనం ఇఫ్ కండిషన్స్ తో డీల్ చేస్తున్నాం. ఫస్ట్ ఒక సెంటెన్స్ మనం చూద్దాం. ఇక్కడ సెంటెన్స్ ఏది రాసి లేదండి, ఇది ఎక్సర్సైజ్ కాబట్టి. ఓకే, ఇఫ్ కండిషన్ చెప్తాను, వినండి. ఇఫ్ ఇట్ రెయిన్స్ దే విల్ పోస్ట్ పోన్ ద మ్యాచ్. ఇఫ్ ఇట్ రెయిన్స్, ఇట్ సబ్జెక్ట్, రెయిన్స్ వర్బ్ అన్నమాట. దాన్ని మనం ఇఫ్ క్లాజ్ అని పిలుచుకుందాం ప్రస్తుతానికి. ఎందుకని? అది ఇఫ్ కలిగి ఉంది కాబట్టి ఇఫ్ క్లాజ్ అని పిలుచుకుందాం. ఇఫ్ ఇట్ రెయిన్స్ దే విల్ పోస్ట్ పోన్ ద మ్యాచ్. దే విల్ పోస్ట్ పోన్ ద మ్యాచ్ అంటే మ్యాచ్ ని పోస్ట్ పోన్ చేస్తారు. ఇఫ్ ఇట్ రెయిన్స్, వాన కనుక పడితే, అది షరత్ అనమాట. ఆ షరత్నే ఇక్కడ కండిషన్ అంటున్నాం మనం. షరత్ని కండిషన్ అంటున్నాం. ఆ ఇఫ్ కండిషన్స్ లో వచ్చేటువంటి మేజర్గా వచ్చే 3 సెంటెన్సెస్, 3 మోడల్స్ మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. మొత్తానికి ఫస్ట్ కండిషన్ గురించి నేను ఒకసారి డెఫినేషన్ అది చెప్పుకుంటూ వస్తాను, వినండి. బిఫోర్ గోయింగ్ టు డెఫినేషన్ ఐ విల్ టెల్ యూ హౌ దే ఆర్ కాల్డ్. దేర్ ఆర్ మెనీ డిఫరెంట్ నేమ్స్. ప్రాబబుల్ కండిషన్, పాసిబుల్ కండిషన్, ఓపెన్ కండిషన్, లైక్లీ కండిషన్, ఫుల్ఫిల్డ్ కండిషన్, ఇలా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి దానికి. జీరో కండిషన్ కూడా అండి, జీరో కండిషన్ అని కూడా అంటారు. సో దాన్ని ఓపెన్ కండిషన్ అంటారు, ప్రాబబుల్ కండిషన్ అంటారు, పాసిబుల్ అంటారు, లైక్లీ అంటారు, జీరో అని కూడా అంటారు. మనం బేసికల్ గా పాసిబుల్ కండిషన్ లేదా ఫస్ట్ కండిషన్ పిలుచుకుందాం అండి. పాసిబుల్ కండిషన్ కూడా కాదు, ఫస్ట్ కండిషన్ అని పిలుచుకుందాం. ఈ పాసిబుల్ కండిషన్ డెఫినేషన్ ఏంటి? బాగా వినండి. సంథింగ్ విల్ హ్యాపెన్ if the condition is fulfilled. if the condition is fulfilled అంటే ఆ షరతు కనుక వర్తిస్తే ఏదో జరుగుతుందన్నమాట. ఇందాక చెప్పుకున్నాం, ఇఫ్ ఇట్ రెయిన్స్ దే విల్ పోస్ట్ పోన్ ద మ్యాచ్. ఇఫ్ ఇట్ రెయిన్స్, వాన గనక పడితే, ఆ షరతు వర్తించింది అనుకుందాం, పడింది అనుకుందాం, ఏం జరుగుతుంది? దే విల్ పోస్ట్ పోన్ ద మ్యాచ్. వాళ్ళు మ్యాచ్ ని పోస్ట్ పోన్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఏమర్థమైంది మనకి? ఇఫ్ ద కండిషన్ ఇస్ ఫుల్ఫిల్, సంథింగ్ విల్ హ్యాపెన్. అదే పాసిబుల్ కండిషన్ అండి. ఒకసారి స్ట్రక్చర్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ కండిషన్ స్ట్రక్చర్ ఇక్కడ చూడండి. ఇఫ్ క్లాజ్ అంటే మీకు తెలుసు కదా. క్లాజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ హ్యాస్ ఎ వర్బ్ అండ్ సబ్జెక్ట్ అని చెప్పుకున్నాము. ఇఫ్ క్లాజ్ అని ఎందుకు అంటున్నాం అంటే అది ఇఫ్ కలిగి ఉంది కాబట్టి దాన్ని ఇఫ్ క్లాజ్ అని పిలుచుకుందాం ఇక్కడ మనం. ఇఫ్ ఇట్ రెయిన్స్, ఏ కండిషన్, ఏ టెన్స్ లో ఉంది? సబ్జెక్ట్ ప్లస్ V1. అంటే ఇఫ్ కండిషన్ ఫస్ట్ కండిషన్ లో ఇఫ్ క్లాజ్ లో వచ్చేటువంటి టెన్స్ ఎలా ఉంటుంది స్ట్రక్చర్ అంటే ఇది సబ్జెక్ట్ ప్లస్ V1 వస్తుంది. మరి మెయిన్ క్లాజ్ లో దే విల్ పోస్ట్ పోన్ ద మ్యాచ్. దే విల్ పోస్ట్ పోన్ అంటే విల్ ఆర్ షెల్ ఆర్ క్యాన్ ఆర్ మే ప్లస్ V1. ఇది ఫస్ట్ కండిషన్ యొక్క స్ట్రక్చర్. ఒకటేనండి, ఫస్ట్ కండిషన్ అనగానే సబ్జెక్ట్ ప్లస్ V1, విల్ ప్లస్ V1 అని గుర్తుకు రావాలి మీకు. సబ్జెక్ట్ ప్లస్ V1, విల్ ప్లస్ V1 అని గుర్తుకు రావాలి. సో వాట్ ఈస్ ఫస్ట్ కండిషన్? పాసిబుల్ కండిషన్. ఇఫ్ క్లాజ్ లో స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V1, విల్ ప్లస్ V1 మెయిన్ క్లాజ్ లో. I have just a query here. Shajya garu, can you understand Telugu? Yes. Okay. What is first condition? Something will happen if the condition is fulfilled. Structure subject plus V1, will plus V1. ఇప్పుడు దీని మీద కొన్ని చూద్దాం. అది ఫస్ట్ కండిషనా, సెకండ్ కండిషనా, థర్డ్ కండిషనా ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, ఇచ్చేటువంటి క్వశ్చన్ ప్రెసెంట్ టెన్స్ లో ఉంటే ఫస్ట్, సెకండ్. ఇప్పుడు ఫస్ట్ నుంచి డీల్ చేద్దాం. ఇక్కడ చూడండి, అన్లెస్ యూ వర్క్ హార్డ్, వర్క్ ప్రెసెంట్ టెన్స్ లో కనిపిస్తుంది. యూ కెనాట్, కుడ్ అంటే పాస్ట్ గా పరిగణించాలి, కెన్ ఉంది కాబట్టి ప్రెసెంట్ కండిషన్. అన్లెస్ యూ వర్క్ హార్డ్, నువ్వు కనుక కష్టపడకపోతే.
యూ కెనాట్ గెట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోలేవు అన్నాం. మరి ఫస్ట్ ర్యాంక్ రావాలంటే కండిషన్ ఏంటి? నువ్వు కష్టపడాలి. దాని ఇంగ్లీష్లో ఇప్పుడు ఇఫ్ కండిషన్లో చెప్పుకుందాం. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ కెన్ గెట్ ది ఫస్ట్ ర్యాంక్. ఎలా వచ్చింది సార్ ఆన్సర్ అంటారా? ఫాలో ది స్ట్రక్చర్. ఇఫ్ క్లాజులు ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V1. ఇఫ్ యూ వర్క్ హార్డ్. మెయిన్ క్లాజులు ఏంటి? విల్ ప్లస్ V1. విల్ ప్లస్ V1 రాయొచ్చు, షెల్ రాయొచ్చు, కెన్ రాయొచ్చు, మే రాయొచ్చు. జనరల్ గా విల్ రాస్తాం. కెపాసిటీ అయితే కెన్ రాస్తాం, ప్రాబబుల్ అయితే మే రాస్తాం, అట్లా అనమాట. సో ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ కెన్ గెట్ ది ఫస్ట్ ర్యాంక్. ఇది చూడండి. సెకండ్. థర్డ్ చూడండి, పెద్దది. థర్డ్, అటెంప్ట్ టు డిఫైన్ విజ్డమ్ and this agreement ceases. Attempt to define wisdom, this agreement ceases అంటే stops. దీని if condition లో మార్చాలంటే very simple. If you attempt to define in wisdom, this agreement will cease. This agreement will cease. అయిపోతుంది. స్ట్రక్చర్ ఫాలో అవ్వాలి. ఇంకోటి చూడండి, ఫోర్త్ వన్. I see him, I shall give him his gift. ఇఫ్ కండిషన్ లోకి మారిస్తే ఎప్పుడు ఇస్తాం అతని గిఫ్ట్? కలిస్తే ఇస్తాం. కండిషన్ కలిస్తే. అప్పుడు ఇఫ్ ఐ సీ హిమ్ ఐ షల్ గివ్ హిమ్ హిస్ గిఫ్ట్. ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. హీట్ ద ఐస్ ఇట్ విల్ టర్న్ ఇంటూ వాటర్. దీన్ని మనం జీరో కండిషన్ లోకి మార్చాలండి. వాట్ ఈస్ జీరో కండిషన్? యూనివర్సల్ ట్రూత్స్, జనరల్ ట్రూత్స్ ఆర్ సెట్ టు బి ఇన్ జీరో కండిషన్. అంటే ఇక్కడ మనకు తెలిసిందే, నేను చెప్పుకున్నాం యూస్ ఆఫ్ టెన్సెస్ లో యూనివర్సల్ ట్రూత్, జనరల్ ట్రూత్ సింపుల్ ప్రెజెంట్ లో ఉండాలి. అప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే హీట్ ద ఐస్ ఇట్ విల్ టర్న్ ఇంటూ వాటర్ అన్నాం. అప్పుడు ఇఫ్ యూ హీట్ ద ఐస్ ఇట్ టర్న్స్ ఇంటూ వాటర్ అని రాసేయచ్చు. దాన్నే జీరో కండిషన్ అంటారు. లేదు, ఇఫ్ కండిషన్ లో స్ట్రక్చర్ ప్రకారం రాసుకున్నామంటే ఇఫ్ యూ హీట్ ద ఐస్ ఇట్ విల్ టర్న్ ఇంటూ వాటర్ అలా కూడా రాయొచ్చు. ఈ టర్న్స్ ఇంటూ వాటర్ అని రాసిన తప్పు కాదు. ఎందుకు తప్పు కాదు? ఇక్కడ స్ట్రక్చర్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అంటే ఇది యూనివర్సల్ ట్రూత్, సైంటిఫిక్ రూల్. కాబట్టి ఇట్ టర్న్స్ ఇంటూ వాటర్ అని రాయొచ్చు, ఇట్ విల్ టర్న్ ఇంటూ వాటర్ అని రాయొచ్చు. ఇంకోటి చూడండి. అన్లెస్ ఐ హ్యావ్ ఏ క్వైట్ రూమ్ ఐ షల్ నాట్ బి ఏబుల్ టు డూ ఎనీ వర్క్. నాకు క్వైట్ గా ఉన్న రూమ్ లేకపోతే నేను పని చేయలేను, ఉంటే పని చేయగలను. అప్పుడు ఇఫ్ కండిషన్ లోకి మారిస్తే ఇఫ్ I have a quiet room, I shall be able to do any work. Structure subject plus V1. If clause lo, main clause lo will or shall or can or may plus V1. ఇక్కడ ఆల్రెడీ shall not be able అని వచ్చింది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా రాసేస్తాం. V1 రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మెయిన్ వర్బ్ లేదు కాబట్టి. ఇది చూడండి. టేక్ అనదర్ 3 steps and you touch the bed post అన్నాం. బెడ్ పోస్ట్ టచ్ చేయాలంటే షరత్ ఏంటి? వాట్ ఇస్ ద కండిషన్? 3 స్టెప్పులు తీసుకోవాలి. దాన్ని ఇంగ్లీష్ లో చెప్తాం ఇప్పుడు. ఇఫ్ యూ టేక్ 3 steps యూ క్యాన్ టచ్ ది బెడ్ పోస్ట్, లేదా యూ విల్ టచ్ ది బెడ్ పోస్ట్, యూ మే టచ్ ద బెడ్ పోస్ట్ ఇఫ్ యూ టేక్ అనదర్ 3 steps. ఇదండి. ఇవి ఎక్సర్సైజ్ మీరు చేయాలి. ఇప్పుడు నేను కొన్ని చేశాను కాబట్టి. నౌ వి మూవ్ టు సెకండ్ కండిషన్. సెకండ్ కండిషన్ వెళ్ళే ముందు సమ్ పీపుల్ హ్యావ్ రీసెంట్లీ జాయిన్డ్. ఇక్కడ జాయిన్ అవుతున్నారు. ఎస్, సో సమ్ పీపుల్ హ్యావ్ జస్ట్ జాయిన్డ్. వాళ్ళ కోసం ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే, ఫస్ట్ కండిషన్ పాసిబుల్, ప్రాబబుల్, ఓపెన్, లైక్లీ, జీరో, ఫుల్ఫిల్డ్ కండిషన్ పిలుచుకుంటాం. మనం ఫేమస్ గా పాసిబుల్ కండిషన్ లేదా ఫస్ట్ కండిషన్ పిలుచుకుంటాం. ఫస్ట్ కండిషన్ డెఫినేషన్ ఏంటి అంటే సంథింగ్ విల్ హ్యాపెన్ ఇఫ్ ద కండిషన్ ఈస్ ఫుల్ఫిల్డ్. ఇఫ్ యూ పే ద ఫీజ్ వీ విల్ ఇష్యూ ద హాల్ టికెట్. ఇక్కడ కండిషన్ ఏంటి? నువ్వు పే చేయాలి ఫీజు. If you pay, something will happen. What will happen? We will give you hall ticket. ఇది ఫస్ట్ కండిషన్. ఫస్ట్ కండిషన్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V1. ఇఫ్ క్లాజ్ లో will or shall or can or may plus V1 మెయిన్ క్లాజ్ లో. Now we move to సెకండ్ కండిషన్. సెకండ్ కండిషన్ అంటే ఏంటి? దాన్ని ఇమాజినరీ కండిషన్ ఆర్ ఇంప్రాబబుల్ కండిషన్ అంటారు. ఇమాజినరీ అంటే which is purely imaginary and unlikely to happen. Unlikely condition is also called unlikely condition or improbable condition which is not probable. And imaginary condition which is purely imaginary and 99.99% chance is nil. It doesn't happen. Jaragadu. If we imagine something that is not possible, that is not probable,
we should use this condition, imaginary condition. Suppose నేను పక్షిని కాదు, గాలిలో ఎగరలేను. నేను పక్షిని కాదు, గాలిలో ఎగరలేను. నౌ వి ఇమాజిన్, నేనే కనుక పక్షినైతే గాలిలో ఎగరగలను, నేను పక్షినయ్యి ఉంటే ఎగురుంటాను అని చెప్పాలి. అప్పుడు ఎలా చెప్పాలి అంటే వీ హ్యావ్ టు ఫాలో ఏ సర్టన్ స్ట్రక్చర్. సపోజ్ నేను రాజుని కాదు, లేదా నేను మినిస్టర్ కాదు, నేను లిక్కర్ని బ్యాన్ చేయలేను, నేనే మినిస్టర్ అయ్యి ఉంటే బ్యాన్ చేస్తుంటాను, ఇమాజిన్ చేసుకుంటున్నాను. దీనికి ఒక స్ట్రక్చర్ ఫాలో అవ్వాలి. నా దగ్గర కార్ లేదు, నేను నీకు లిఫ్ట్ ఇవ్వలేను, నా దగ్గర కారు ఉంటే ఇచ్చుంటాను అంటే ఇమాజిన్ చేసుకోవాలి. అట్లా మన దగ్గర లేనిది ఉన్నట్లుగా, కానిది అయినట్లుగా భావించి మనం ఇమాజిన్ చేసుకున్నప్పుడు దెర్ ఇస్ సర్టెన్ స్ట్రక్చర్ టు ఫాలో. అది ఏంటి అంటే ఇఫ్ క్లాజ్ లో సబ్జెక్ట్ ప్లస్ వర్ హ్యాడ్ ఆర్ V2, వర్ ఆర్ హ్యాడ్ ఆర్ V2 వాడాలి ఇఫ్ క్లాజ్ లో. మెయిన్ క్లాజ్ లో వుడ్ ఆర్ షుడ్ ఆర్ కుడ్ ఆర్ మైట్ ప్లస్ V1. I repeat, in imaginary condition means in the second condition, if we imagine the things, we should follow certain structure. What is it? Subject plus were, V2 or had. Possession వచ్చినప్పుడు had, B form వచ్చినప్పుడు were, main verb వచ్చినప్పుడు V2. మెయిన్ క్లాజ్ లో would or should or could or might plus V1. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొద్దాం. నేనే కనుక పక్షినైతే ఎగురుండగలను. ఇప్పుడు ఎలా చెప్తారు? ఇఫ్ ఐ వర్ ఎ బర్డ్ ఐ కుడ్ ఫ్లై. ఇఫ్ హీ వర్ ఎ బర్డ్ హీ కుడ్ ఫ్లై. ఇది కొంచెం మనకి గ్రామర్ లో యాంబిగ్వస్ గా అనిపించవచ్చు. ఐ వర్రా, హీ వర్రా, షీ వర్రా, రామ వర్రా అని అలాగే అనాలండి. ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ అయినా ప్లోరల్ సబ్జెక్ట్ అయినా ఇక్కడ వర్ అనేటువంటి ప్లోరల్ వర్బ్ రావాలి. ఇమాజినరీ కండిషన్ ఇలా వస్తుంది అనమాట. జనరల్ గా ఐ పక్కన ఎప్పుడు వజ్ వస్తుంది. ఐ వాజ్ గోయింగ్, ఐ వాజ్ ప్రెసెంట్ అంటాం. కానీ ఇమాజిన్ చేసుకుంటున్నాం కాబట్టి ఐ అయినా, హీ అయినా, షీ అయినా, యు అయినా, రామ అయినా, సీత అయినా రావాల్సింది వర్రే ఇక్కడ. అప్పుడు నేనే కనుక మినిస్టర్ అయితే ఎలా చెప్పాలి? ఇఫ్ ఐ వర్ అ మినిస్టర్ ఐ కుడ్ అబాలిష్ లిక్కర్. If I were a bird, I could fly. If Rama were king. If Rama was king, he could live in palace అని చెప్పుకుంటాం. పొసెషన్ అయితే అంటే మన దగ్గర లేనిది ఉన్నట్లుగా ఊహించుకుందాం. ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఇది స్ట్రక్చర్ చూడండి. I don't have money, so I can't give you any. ఇక్కడ మిస్టేక్ పడిందండి. So I can't give you any. నా దగ్గర డబ్బులు లేవు, ఇవ్వలేను. ఊహించుకుందాం ఉంటే ఇస్తామని. అప్పుడు ఏమనాలి? స్ట్రక్చర్ ఏంటి? వర్ కానీ హ్యాడ్ కానీ V2 కానీ వాడాలి. పొసిషన్ కాబట్టి హ్యాడ్ వాడాలి. హ్యాజ్ యు హ్యావ్ వాడకూడదు. ఇఫ్ ఐ హ్యాడ్ మనీ ఐ కుడ్ గివ్ యూ సమ్. గివ్ యూ ఎనీ అనకూడదు, మళ్ళీ గివ్ యూ సమ్ అనాలి. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఐ డోంట్ హ్యావ్ ఎ కార్ ఐ కాంట్ గివ్ యూ అ రైడ్. ఇఫ్ ఐ హ్యాడ్ ఎ కార్ ఐ కుడ్ గివ్ యూ అ రైడ్. ఇది చూడండి. I don't have a time, I cannot accept the job. If I had time, I could accept the job. ఇక్కడ ఇది చూడండి. మాలా ఈజ్ నాట్ హియర్ అన్నాం. ఉన్నట్లు ఊహిద్దాం. అప్పుడు ఏమన్నా? ఇఫ్ మాలా వర్ హియర్ షీ వుడ్ అప్రూవ్ అన్నాం. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సెకండ్ కండిషన్ అని ఎలా తెలియాలి, అందులోకి నేను ఎలా మార్చాలి అంటే మీరు ఫస్ట్ ఇది ఇమాజిన్ చేసుకుంటున్నారు లేనిది ఉన్నట్లుగా. అది కూడా నా వల్ల కాదు ఐడెంటిఫై చేయాలంటే ఒకటే గుర్తండి. ఇచ్చిన క్వశ్చన్ కనుక, ఇచ్చినటువంటి ఇట్లాంటి క్వశ్చన్స్ కనుక ప్రెసెంట్ లో ఉంటే ఇట్ మస్ట్ బిలాంగ్ ఎయిదర్ టు ఫస్ట్ కండిషన్ ఆర్ సెకండ్ కండిషన్. సెకండ్ కండిషన్ అని ఖచ్చితంగా ఎప్పుడు ఎలా చెప్పగలము అంటే రెండు పక్కల నెగిటివ్స్ ఉంటాయి. ఇట్లా డోంట్, కాంట్, isn't, will not, don't, cannot అని. ఇక్కడ లేదు నెగటివ్స్. మై మదర్ వాంట్స్ టు బై ఎ గోల్డ్ చైన్ బట్ షీ ఈజ్ నాట్ గోయింగ్. ఇక్కడ ఉంది నెగటివ్, ఈజ్ నాట్ గోయింగ్. దీని అర్థం ఏంటంటే కొనాలని అనుకుంటుంది, వెళ్ళటం లేదు. మరి వెళ్ళటం లేదంటే అర్థం ఏంటి? కొనటం లేదు. అంటే రెండు పక్కల నెగటివ్ ఉన్నట్లే. వెళ్ళటం లేదు, కొనటం లేదు. వెళ్తే కొంటుంది. ఇఫ్ షీ వెంట్ షీ వుడ్ బై. ఇఫ్ షీ వెంట్ షీ వుడ్ బై. ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, అదేంటి అంత పాస్ట్ టెన్స్ లో వాడుతున్నాం, వర్క్ పాస్ట్ టెన్సే, హ్యాడ్ పాస్ట్ టెన్సే, V2 పాస్ట్ టెన్సే కదా, మరి ఇది పాస్ట్ సంబంధించిందా అంటే కాదండి.
ఫస్ట్ కండిషన్ సెకండ్ కండిషన్ రెండు కూడా ఎయిదర్ ప్రెసెంట్ ఆర్ ఫ్యూచర్ యాక్షన్ లే సూచిస్తుంది. ఎయిదర్ ప్రెసెంట్ ఆర్ ఫ్యూచర్. మనం పాస్ట్ వన్స్ వాడాం కదా అని పాస్ట్ అనుకోకండి, ఇమాజినరీలో ఇలాగే వాడతాం మనం, వర్ హ్యాడ్ వీటు వాడతాం కాబట్టి. బట్ ఇట్ ఇండికేట్స్ ప్రెసెంట్ ఆర్ ఫ్యూచర్ యాక్షన్, అది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇచ్చిన క్వశ్చన్ ప్రెసెంట్ లో ఉండి రెండు పక్కల నెగటివ్స్ ఉంటే డైరెక్ట్ గా సెకండ్ కండిషన్ లోకి వెళ్ళిపోవాలి. సెకండ్ కండిషన్ మీకు ఏం గుర్తు రావాలి? సబ్జెక్ట్ ప్లస్ వర్ హ్యాడ్ వీటు. ఇఫ్ క్లాజ్ లో, మెయిన్ క్లాజ్ లో ఇక్కడ చూడండి, మెయిన్ క్లాజ్ లో వుడ్ షుడ్ కుడ్ మైట్ ప్లస్ V1. ఇక్కడ ఇవ్వటం మర్చిపోయాను నేను. సబ్జెక్ట్ ప్లస్ వర్ హ్యాడ్ ఆర్ V2. ఇది సెకండ్ కండిషన్. ఇది ఒకటి చూద్దాం. ఐ ఆమ్ నాట్ ఏ ప్రైమ్ మినిస్టర్. ఐ ఆమ్ నాట్ ఏ ప్రైమ్ మినిస్టర్. ఐ వాంట్ టు హెల్ప్ ద పోర్. అంటే అర్థం చేయలేకపోతున్నాండి, అంటే రెండు పక్కల మనకి నెగటివ్ ఉన్నట్టే. వాట్సాప్ లో మెసేజ్ చేస్తున్నారు. ఓకే, ఐ ఆమ్ నాట్ ది ప్రైమ్ మినిస్టర్, ఐ వాంట్ హెల్ప్ ద పూర్ అంటే ఐ కెనాట్ హెల్ప్ ద పూర్ అని అర్థం. అంటే రెండు పక్కల నెగిటివ్స్ ఉన్నట్లే, నేను ప్రైమ్ మినిస్టర్ కాలేదు, వాళ్ళకి హెల్ప్ చేయలేకపోతున్నాను. ఇఫ్ ఐ వర్ ద ప్రైమ్ మినిస్టర్ ఐ వుడ్ హెల్ప్ ద పూర్. అదేనండి. సో థర్డ్ కండిషన్ వెళ్దాం. వెళ్లే ముందు ఒకసారి రివైజ్ చేస్తాను. ఫస్ట్ కండిషన్ ఈజ్ పాసిబుల్ కండిషన్. డెఫినేషన్: సంథింగ్ విల్ హ్యాపెన్ ఇఫ్ ద కండిషన్ ఈజ్ ఫుల్ఫిల్డ్. ఇఫ్ ఇట్ రైన్స్ దే విల్ పోస్ట్పోన్ ది మ్యాచ్. స్ట్రక్చర్: if clause, subject plus V1 if you work hard. Main clause, will or shall or can or may plus V1, you will get first rank. If you work hard you will get first rank. Idi first condition. Second condition, improbable, imaginary or unlikely condition. Dini imaginary condition ga pilchukuntam. Definition: which is the action which is purely imaginary and unlikely to happen. జరిగే అవకాశం ఎంత తక్కువయ్యా అంటే 99.99% ఛాన్సెస్, నిల్. ఈ రెండు కూడా ప్రెసెంట్ ఆర్ ఫ్యూచర్ యాక్షన్స్ నే ఇండికేట్ చేస్తాయి. సెకండ్ కండిషన్ ఎప్పుడు అవుతుంది? ప్రెసెంట్ లో రెండు పక్కల నెగటివ్స్ వచ్చినప్పుడు అవుతుంది. ఫస్ట్ కండిషన్ అన్లెస్ వస్తుంది, అక్కడ రెండు పక్కల నెగటివ్స్ ఉంటాయి, కానీ అది మన కండిషన్ గా చూడాలి అక్కడ. కాబట్టి అన్లెస్ అనేది పక్కన పెడితే ఇక్కడ రెండు పక్కల నెగటివ్స్ వస్తే సెకండ్ కండిషన్ లోకి మనం మార్చేయాలి. నౌ వి మూవ్ టు థర్డ్ కండిషన్. థర్డ్ కండిషన్ ఏంటి అంటే ఇంపాసిబుల్ కండిషన్, అంటే అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ అంటారు. సింపుల్ గా ఇంపాసిబుల్ కండిషన్. డెఫినేషన్: సంథింగ్ డిడ్ నాట్ హ్యాపెన్, an action did not take place. Why? The condition was not fulfilled. The condition was not fulfilled. ఫస్ట్ కండిషన్ ఏంటి? సంథింగ్ విల్ హ్యాపెన్ ఇఫ్ ద కండిషన్ ఈజ్ ఫుల్ఫిల్డ్. ఇక్కడ దట్ సంథింగ్ డిడ్ నాట్ హ్యాపెన్ బికాస్ ద కండిషన్ వాజ్ నాట్ ఫుల్ఫిల్డ్. ఇది డెఫినేషన్. స్ట్రక్చర్ చూద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. మెయిన్ క్లాజ్ వుడ్ హ్యావ్ ఆర్ షుడ్ హ్యావ్ ఆర్ కుడ్ హ్యావ్ ఆర్ మైట్ హ్యావ్ ప్లస్ V3. కండిషన్ పర్ఫెక్ట్ అంటారు దాన్ని. ఇప్పుడు ఒక సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చదివితే మీకు అర్థమవుతుందండి. దే డిడ్ంట్ ప్రిపేర్ ఇనఫ్ ఫుడ్. దే డిడ్ంట్ ప్రిపేర్ ఇనఫ్ ఫుడ్. దే డిడ్ంట్ ప్రిపేర్ ఇనఫ్ ఫుడ్, సరిపోయేంత ఫుడ్ చేయలేదు. సే దే సో దే గాట్ సమ్ ఐటమ్స్ ఫ్రమ్ ది నియర్ బై హోటల్. కాబట్టి దగ్గర కూడా తీసుకొచ్చారు. ఇక్కడ కండిషన్ ఫుల్ఫిల్ కాలా. ఏ కండిషన్ ఫుల్ఫిల్ కాలేదంటే సరిపోయేంత ఫుడ్ వాళ్ళు వండలేదు, కాబట్టి తేగకుండా ఉండలేకపోయారు. దీన్ని ఎలా మార్చాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. థర్డ్ కండిషన్ ఫస్ట్ స్ట్రక్చర్ అండి. స్ట్రక్చర్ హ్యాడ్ ప్లస్ V3, వుడ్ హ్యావ్ ప్లస్ V3. థర్డ్ కండిషన్ స్ట్రక్చర్ మీరు 5 టైమ్స్ రిసైట్ చేసుకోవాలి. థర్డ్ కండిషన్ హ్యాడ్ ప్లస్ V3, వుడ్ హ్యావ్ ప్లస్ V3, హ్యాడ్ ప్లస్ V3, వుడ్ హ్యావ్ ప్లస్ V3. ఇప్పుడు ఫస్ట్ క్లాజ్ ని మారుస్తాం మనం ఇఫ్ కండిషన్ లోకి. ఇక్కడ కండిషన్ ఉంది కాబట్టి ఇఫ్ దే హ్యాడ్ ప్రిపేర్డ్ ఇనఫ్ ఫుడ్, సరిపోయేంత ఫుడ్ వండి ఉండుంటే. దే గాట్ అన్నాం, ఇక్కడ తెచ్చుండ్రు. దే వుడ్ నాట్ హ్యావ్, వుడ్ హ్యావ్ ప్లస్ V3 కదా. దే వుడ్ నాట్ హ్యావ్ గాట్ సమ్ ఐటమ్స్ ఫ్రమ్ ద నియర్ బై హోటల్. అంటే సరిపోయేంత వండి ఉండుంటే తెచ్చి ఉండేవాళ్ళు కారు. ఎందుకు సార్ ఇక్కడ నెగటివ్స్ వచ్చాయి అంటారా? బాగా వినండి. ఇచ్చినటువంటి క్లాజ్ లో నెగటివ్ ఉంటే
తీసివేయాలి. నెగటివ్ లేకపోతే ఇంక్లూడ్ చేయాలి. ఇంపాసిబుల్ కండిషన్లో నెగటివ్ ఉంటే తీసివేయాలి, లేకుంటే ఇంక్లూడ్ చేయాలి మార్చినప్పుడు ఇఫ్ కండిషన్లోకి. ఇది చూడ అర్థమవుతుంది మీకు. హీ వేస్టెడ్ హిస్ టైమ్ అండ్ హీ ఫెయిల్డ్. రెండిట్లో పాజిటివ్ ఉంది, నెగటివ్స్ లేవు ఇక్కడ. పాస్ట్ టెన్స్. థర్డ్ కండిషన్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే వెరీ సింపుల్. క్వశ్చన్ పాస్ట్ టెన్స్ లో ఉంటుంది. ఇఫ్ ద క్వశ్చన్ ఈజ్ ఇన్ పాస్ట్ టెన్స్ డైరెక్ట్లీ గో టు థర్డ్ కండిషన్, అంతే, నో కన్ఫ్యూషన్. ఇది పాస్ట్ టెన్స్ వేస్టెడ్ కనిపిస్తుంది, ఫెయిల్. థర్డ్ కండిషన్ ఓకే వచ్చేసాం. థర్డ్ కండిషన్ ఏంటంటే ఇందా చెప్పా, హ్యాడ్ ప్లస్ V3 వుడ్ హ్యావ్ ప్లస్ V3. ఇంకోటి రూల్ చెప్పా ఏంటి, నెగటివ్స్ లేకపోతే ఇంక్లూడ్ చేసుకోవాలి, ఉంటే రిమూవ్ చేసేయాలి. నెగటివ్స్ ఉన్నాయా, లేవు, మనం ఇంక్లూడ్ చేద్దాం ఇప్పుడు. ఇఫ్ హీ హ్యాడ్ నాట్ వేస్టెడ్ హిస్ టైమ్, సమయం వృధా చేసి ఉండకపోయి ఉంటే, హీ ఫెయిల్డ్ అన్నాం. హీ వుడ్ నాట్ హ్యావ్ ఫెయిల్డ్. ఆ హ్యావ్ అనేది, నాట్ అనేది వుడ్ నాట్ హ్యావ్ అనాలి, వుడ్ హ్యావ్ నాట్ అనకూడదు. వుడ్ హ్యావ్, వుడ్ నాట్ హ్యావ్, షుడ్ నాట్ హ్యావ్, కుడ్ నాట్ హ్యావ్, మైట్ నాట్ హ్యావ్, మే నాట్ హ్యావ్, షెల్ నాట్ హ్యావ్, బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇఫ్ హీ హ్యాడ్ నాట్ వేస్టెడ్ హిస్ టైమ్ హీ వుడ్ నాట్ హ్యావ్ ఫెయిల్డ్. సమయం వృధా చేసి ఉండకపోయి ఉంటే ఫెయిల్ అయ్యి ఉండేవాడు కాదు. ఇప్పుడు ఇది చూడండి, ఇట్ డిడ్ నాట్ రెయిన్, వాన పడలేదు. సో ద క్రాప్స్ విదర్డ్ అవే, కాబట్టి పంటలు ఎండిపోయాయి. ఫస్ట్ లో నెగిటివ్ ఉంది కదా, ఇట్ డిడ్ నాట్ రెయిన్ అని. పాస్ట్ టెన్స్ డిడ్ కనిపిస్తుంది కదా, పాస్ట్ టెన్స్. విదర్డ్ పాస్ట్ టెన్స్ కనిపిస్తుంది కదా. సో థర్డ్ కండిషన్. థర్డ్ కండిషన్ అంటే హ్యాడ్ ప్లస్ V3 వుడ్ హ్యావ్ ప్లస్ V3. మరి ఇక్కడ నెగిటివ్ ఉంది, తీసేద్దాం. ఇఫ్ ఇట్ హ్యాడ్ రెయిన్డ్, ఇఫ్ ఇట్ హ్యాడ్ రెయిన్డ్, ఇక్కడ నెగిటివ్ లేదు, ఇక్కడ నెగిటివ్ పెట్టాలి. ద క్రాప్స్, స్ట్రక్చర్ అంటే వుడ్ హ్యావ్ ప్లస్ V3, నెగిటివ్ లేదు కాబట్టి ఇంక్లూడ్ చేసుకుందాం. ద క్రాప్స్ వుడ్ నాట్ హ్యావ్ విదర్డ్ అవే. వాన పడి ఉండుంటే పంట ఎండిపోయి ఉండేది కాదు, పంటలు ఎండిపోయి ఉండేవి కాదు. ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఫిఫ్త్ వన్. హీ డిడెంట్ ఆస్క్ ఫర్ మై హెల్ప్ సో ఐ డిడెంట్ హెల్ప్ హిమ్. వాడు నా సహాయం అడగలేదు, నేను సహాయం చేయలేదు. రెండు నెగిటివ్స్ ఉన్నాయి. ఏ టెన్స్ అండి, డిడ్ అంటే సింపుల్ పాస్ట్, డైరెక్ట్ గా డిడ్ అంటే పాస్ట్ టెన్స్. థర్డ్ కండిషన్. థర్డ్ కండిషన్ అంటే ఏంటి, హ్యాడ్ ప్లస్ V3 వుడ్ హ్యావ్ ప్లస్ V3. అప్పుడు దీన్ని ఎలా మార్చాలి, నెగిటివ్ ఉంది కాబట్టి తీసేద్దాం. ఇఫ్ థర్డ్ కండిషన్ హ్యాడ్ ప్లస్ V3 వుడ్ హ్యావ్ ప్లస్ V3. ఇఫ్ హీ హ్యాడ్ ఆస్క్డ్ ఫర్ మై హెల్ప్, నా హెల్ప్ అడిగి ఉండుంటే, ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ హిమ్, నెగిటివ్ ఉంది కాబట్టి తీసేయాలి. ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ హిమ్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. యూ డిడెంట్ ఇన్వైట్ మీ, నన్ను పిలవలేదు. ఐ డిడ్ నాట్ అటెండ్ యువర్ మ్యారేజ్, నేను మ్యారేజ్ హాజరవ్వలేదు. పిలిచి ఉండుంటే వచ్చి ఉండేవాడిని. ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్. అయితే ఒక్కొక్కసారి మనకి ఇక్కడ చూడండి, వజ్ కానీ వర్ కానీ వస్తుంటాయండి. మెయిన్ వర్బ్ రాకుండా ఇట్లా వస్తాయి. ప్యాజివ్లో రావచ్చు, లేదా స్టేటస్ చూపించవచ్చు. మనం అలా వచ్చినప్పుడు ఏం చేద్దాం అనేది చూద్దాం. ఇది చూడండి, యూ వర్ వెరీ స్లో, యూ కుడ్ నాట్ ఫినిష్ జాబ్ ఇన్ టైం. లేదా ఇది చూడండి, ఐ వాజ్ హెల్డ్ అప్ సో ఐ మిస్డ్. థర్డ్ కండిషన్ లో వజ్ కానీ వర్ కానీ వస్తే, వజ్ కానీ వర్ కానీ వస్తే అడిషనల్ గా V3కి బదులుగా బీన్ పెట్టుకోవాలి మనం. ఇన్స్టెడ్ ఆఫ్ V3 వీ షుడ్ యూజ్ బీన్, బిఈఎన్, బీన్. ఇక్కడ ఏముంది, ఐ వాజ్ హెల్డ్ అప్ ఇన్ ద ట్రాఫిక్ జామ్, ఇరుక్కుపోయాను, వాజ్ పాస్ట్ టెన్స్. సో ఆబ్వియస్లీ ఇట్ బిలాంగ్స్ టు థర్డ్ కండిషన్. థర్డ్ కండిషన్ హ్యాడ్ ప్లస్ V3 వుడ్ హ్యావ్ ప్లస్ V3. వాజ్ వచ్చింది కాబట్టి ఈఫ్ ఐ పాజిటివ్ లో ఉంది కాబట్టి నెగిటివ్ లోకి మార్చాలి ఇప్పుడు మనం. ఈఫ్ ఐ హ్యాడ్ నాట్ బీన్ హెల్డ్ అప్ ఇన్ ద ట్రాఫిక్ జామ్, అడిషనల్ గా ఏమొచ్చింది, వుడ్ నాట్ హ్యావ్ బీన్. ఐ మిస్డ్ అన్నాం, నెగిటివ్ రాయాలి, ఐ వుడ్ నాట్ హ్యావ్ మిస్డ్. ఇది చూడండి, ఇది చాలా యాప్ట్ అనమాట. ఎగ్జాంపుల్ మనకి వజ్ వర్ వస్తే ఇక్కడ ఏం కనిపిస్తుంది, వర్ కనిపిస్తుంది, ఇక్కడ వర్ కనిపిస్తుంది. ఇది నెగిటివ్ లో ఉంది. నో ప్రికాషన్స్ వర్ టేకెన్, ఎటువంటి చర్యలు చేపట్టబడలేదు. అంటే ప్యాజివ్ లో ఉంది కాబట్టి వర్ వచ్చింది, చేపట్టబడలేదు. సో మెనీ వర్ కిల్డ్ ఇన్ ద సైక్లోన్, ఎంతో మంది చనిపోబడ్డారు ప్రకృతి చే, మనం వీ కెన్ సే దట్ మెనీ వర్ కిల్డ్. రెండు పక్కల వర్ ఉంది కాబట్టి వజ్ గాని వర్ గాని ఉంటే మనకి అడిషనల్ గా ఏమొస్తుంది, బీన్ వస్తుంది. ఇది నెగిటివ్ లో ఉంది, దీన్ని పాజిటివ్ లోకి మార్చాలి. పాస్ట్ టెన్స్ లో ఉంది. థర్డ్ కండిషన్. థర్డ్ కండిషన్ అనగానే హ్యాడ్ ప్లస్ V3 వుడ్ హ్యావ్ ప్లస్ V3. అప్పుడు ఇఫ్ ప్రికాషన్స్ హ్యాడ్ బీన్ టేకెన్, ఇఫ్ ప్రికాషన్స్
హ్యాడ్ బీన్ టేకెన్ తీసుకొని ఉండబడుంటే, మెనీ ఇక్కడ నెగిటివ్ లేదండి, మనం ఇంక్లూడ్ చేయాలి. మెనీ వుడ్ నాట్ హ్యావ్ వరుంది కాబట్టి బీన్, మెనీ వుడ్ నాట్ హ్యావ్ బీన్ కిల్డ్ ఇన్ ద సైక్లోన్. ఇప్పుడు బీన్ ఎలా వాడాలి అర్థమైంది కదండి. ఇది చూడండి 17. హీ వాజ్ నాట్ కేర్ఫుల్ సో హీ కుడెంట్ అవాయిడ్ ది యాక్సిడెంట్. నెగిటివ్ లో ఉంది, పాస్ట్ టెన్స్ లో ఉంది, థర్డ్ కండిషన్. పాజిటివ్ రాద్దాం. ఇఫ్ హీ హ్యాడ్ బీన్ కేర్ఫుల్, వాజ్ ఉంది కాబట్టి బీన్ రాశాం. ఇఫ్ హీ హ్యాడ్ బీన్ కేర్ఫుల్ ఇక్కడ నెగిటివ్ లో ఉంది కాబట్టి పాజిటివ్ లోకి రాయాలి. లోకేష్ గారు రైజ్ హ్యాండ్. ఓకే అండి, ఇది కంప్లీట్ చేసి డౌట్స్ కి ఇన్వైట్ చేస్తాను. హీ కుడ్ నాట్ అవాయిడ్ అన్నాను, హీ కుడ్ హ్యావ్ అవాయిడెడ్ ది యాక్సిడెంట్. ఇక్కడ ఒక స్పెషల్ కేసు అండి. డిడ్ంట్ హ్యావ్ వస్తే ఏం చేయాలి అంటే హ్యాడ్ వాడాలి. ఒక హ్యాడ్ ఏమో పాస్ట్ పర్ఫెక్ట్, ఇంకో హ్యాడ్ ఏమో V3 గా పరిగణించాలి. ఇది చూడండి, ఐ డిడ్ంట్ హ్యావ్ ఇనఫ్ మనీ, నా దగ్గర సరిపోయిన డబ్బు లేకుండినప్పుడు. సో ఐ డిడ్ నాట్ బై ద బుక్, అందువల్ల బుక్ కొనలేదు. అప్పుడు ఏం చెప్పాలి, నా దగ్గర సరిపోయిన డబ్బు ఉండుంటే ఈ బుక్ కొని ఉండేవాడిని. అప్పుడు ఇఫ్ ఐ హ్యాడ్ ఇనఫ్ మనీ, ఒక హ్యాడ్ ఏమో పాస్ట్ పర్ఫెక్ట్, ఇంకో హ్యాడ్ ఏమో పొసెషన్ కిందగా చెప్పుకోవాలి ఉండుంటే. ఇఫ్ ఐ హ్యాడ్ ఇనఫ్ మనీ ఐ వుడ్ హ్యావ్ బాట్ ద బుక్, ఐ వుడ్ హ్యావ్ బాట్ ద బుక్. ఇది ఒకటి చేసి మనం రివైజ్ చేసుకుందాం. యూ వర్ వెరీ కేర్లెస్ దట్ ఈస్ వై యూ ఫెయిల్డ్. పాస్ట్ టెన్స్, వర్ పాస్ట్ టెన్స్, థర్డ్ కండిషన్. V3 had plus V3 would have plus V3. నెగటివ్ లేదు ఇక్కడ, మనం పెట్టాలి. You were very careless. If you had not been very careless, you failed. నెగటివ్ లేదు ఇక్కడ. You would not have failed the test. ఇదండి, ఇది అప్లోడ్ చేస్తాను, రివైజ్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ డెఫినేషన్స్, స్ట్రక్చర్స్ ఒకసారి రివైజ్ చేస్తాను. కండిషనల్ క్లాజెస్, ఫస్ట్ కండిషన్ ని నానా రకాలుగా పిలుస్తారు. పాసిబుల్, ప్రాబబుల్, ఓపెన్, లైక్లీ, జీరో కండిషన్ అని పిలుస్తారు. డెఫినేషన్, సంథింగ్ విల్ హ్యాపెన్ ఇఫ్ ద కండిషన్ ఇస్ ఫుల్ఫిల్డ్. ఇఫ్ యూ రన్ ఫాస్ట్ యూ కెన్ క్యాచ్ ద బస్. ఇఫ్ యూ రన్ ఫాస్ట్, ఇఫ్ కండిషన్ లో సబ్జెక్ట్ ప్లస్ V1, యూ కెన్ క్యాచ్. మెయిన్ క్లాజ్ లో విల్ ఆర్ షెల్ ఆర్ కెన్ ఆర్ మే ప్లస్ V1. ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్, ఇమాజినరీ కండిషన్ ఆర్ ఇంప్రాబబుల్ కండిషన్, విచ్ ఈస్ ప్యూర్లీ ఇమాజినరీ అండ్ అన్లైక్లీ టు హ్యాపెన్, జరిగే అవకాశం తక్కువ. స్ట్రక్చర్, సబ్జెక్ట్ ప్లస్ వర్ ఆర్ హ్యాడ్ ఆర్ V2. మెయిన్ క్లాజ్ వుడ్ ఆర్ షుడ్ ఆర్ కుడ్ ఆర్ మైట్ ప్లస్ V1. ఇక్కడ దో వీఆర్ యూజింగ్ పాస్ట్ రెఫరెన్సెస్ హియర్ లైక్ వర్, హ్యాడ్, V2 వాడినప్పటికి కూడా దే ఇండికేట్ ప్రెసెంట్ ఆర్ ఫ్యూచర్ యాక్షన్స్, నాట్ పాస్ట్ యాక్షన్. ఎక్కడ, ఇమాజినరీ కండిషన్ లో. తర్వాత థర్డ్ కండిషన్, ఇంపాసిబుల్ కండిషన్. డెఫినేషన్, something did not take place or an action did not take place because the condition was not fulfilled. Structure, if clause, subject plus had plus V3. If clause lo subject plus had plus V3. Main clause, would have or should have or could have or might have plus V3. Past tense లో ఉంటే మనం డైరెక్ట్ గా థర్డ్ కండిషన్ లోకి రాయాలి. ప్రెసెంట్ టెన్స్ లో ఉండి రెండు పక్కల నెగిటివ్స్ ఉంటే సెకండ్ కండిషన్ లోకి రాయాలి. అన్లెస్ గానీ ఉండి రెండు పాజిటివ్స్ ఉన్నా ఒకటి నెగిటివ్ ఉన్నా మనం ఫస్ట్ కండిషన్ లోకి రాసుకోవాలి. మేజర్ గా ఈ 3 కండిషన్స్ లోంచి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంటాయి కాబట్టి ఈ స్ట్రక్చర్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను అన్మ్యూట్ చేస్తున్నానండి, మీకు డౌట్స్ ఉంటే అడగచ్చు. ఐఎమ్ పాజింగ్ ద